ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆకలి తీర్చేది అమ్మ, అడిగింది ఇచ్చేది నాన్న. భూమి మీద పడ్డది మొదలు రెక్కలొచ్చి ఎగిరే వరకు కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, దుఃఖాలు, ఇలా ప్రతి ఘట్టంలోనూ నాన్న పాత్ర మరవలేనిది. పిల్లల కోసం అహోరాత్రులు శ్రమించి వారి బంగారు భవిష్యత్తే లక్ష్యంగా కొవ్వొత్తులా కరిగిపోయే నాన్నకు ఫాదర్స్ డే సందర్భంగా పాదాభివందనం. 9 నెలలు మోసి కనిపించేది అమ్మ. బిడ్డ ఆలనా పాలనా చూస్తుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇలా అమ్మ చేసే ప్రతి పని వెనుక నాన్న గొడుగై ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. బిడ్డల కోసం నిరంతరం పరితపిస్తూ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కలలు కంటాడు. తలకు మించిన భారమైన తన గురించి ఆలోచించకుండా పిల్లల కోసం త్యాగాలు చేసిన నాన్నలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాన్న గురించి ఒక్కసారి మన మనస్సును కదిపి చూస్తే జ్ఞాపకాల పొరల్లోంచి మెదలాడే దృశ్యాలకు మనకు తెలియకుండానే కళ్ళు కన్నీళ్ల పర్యంతమవుతాయి. అమ్మ ఆకలి తీరుస్తుంది, ఏ సమయానికి ఏది కావాలో చూస్తుంది. చిన్నప్పుడు రోడ్డు మీద ఏ బొమ్మో మరో వస్తువో చూసినప్పుడు అమ్మా అది కావాలి అని అడిగితే ఊరుకో అంటూ చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకువెళ్లిపోయే సందర్భాలు గుర్తున్నాయా? ఎందుకంటే అమ్మకు తెలుసు నాన్న ఎంత కష్టపడుతున్నాడు. అందుకే ఇలాంటి ఖర్చులు తగ్గించాలని అలా ప్రవర్తిస్తుంది. అయితే ఆ వస్తువు మీకు కావాలని నాన్నను అడిగితే వెనుక ముందు ఆలోచించకుండా కన్నబిడ్డ ఇష్టపడ్డాడని వెళ్లి అడిగింది కొనేస్తాడు. ఉన్నంతలో అన్నీ ఇచ్చే నాన్న పాపం ఏదడిగినా కాదనలేడు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితే వస్తే తనలో తానే నొచ్చుకుంటాడు. బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా పట్టరాని కోపం వస్తే 2 దెబ్బలు కొడతాడు. ఆ తరువాత అనవసరంగా చెయ్యి చేసుకున్నానే అని రోజుల తరబడి బాధపడే నాన్నల గురించి ఎంతమందికి తెలుసు? కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని తన అవసరాలు సరదాలకు కూడా దూరమైన తండ్రులు ఎంతో మంది ఉన్నారని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మరో విషయం ఏమిటంటే కొందరు తండ్రులు ఎంత అల్పసంతోషులంటే సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే పిల్లలు పక్కన చేరి నాన్నా అని ఆప్యాయంగా పలకరించి బుగ్గన ఓ ముద్దు పెడితే మొత్తం కష్టాన్నే మరిచిపోయేటంత. మనం ప్రయోజకులమైతే 10 మందికి చెప్పుకొని గర్వంగా తలెత్తుకొని తిరిగే తండ్రులు వృద్ధాప్యంలో ఈసడించుకున్నా చీదరించుకున్నా పాపం బిడ్డ ఏ కష్టంలో ఉన్నాడో అందుకే పట్టించుకోవటం లేదు అని ఆలోచిస్తారన్న విషయం మనలో ఎంతమంది గ్రహించారు? కనిపించని భగవంతునికి భక్తితో నమ్మకంతో శతకోటి మొక్కులు చెల్లిస్తాం. కనిపించే ఈ దేవుడి కోసం ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ జన్మకు మన రుణం తీరుతుంది? ఎంత చేసినా తండ్రి రుణం తీరేదా? అందుకే మనసంతా నువ్వే నాన్నా.